Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనందరికీ పూజా మందిరంలో ఎంతో ఉపయోగపడే ఐటమ్స్ అయితే తెప్పించానండి. సో ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసిద్దాము. అన్నీ కూడా మంచి 4+ రేటింగ్లో ఉన్న ఐటమ్స్ అయితే తెప్పించాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫస్ట్ వన్, ఇందులో అయితే నేను విడివిడిగా ఆర్డర్ పెట్టాను. అయితే వాళ్ళు ఏంటంటే ఒకే ప్యాకింగ్లో 3 ఐటమ్స్ అయితే పంపించారు. అవి ఏమేంటి అనేది 1 బై 1 మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర అనమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది. మీన్ జర్మన్ సిల్వర్ అంటారు కదా, దాంతో తయారు చేసింది. ఇది బయట కొంటే చాలా కాస్ట్ పడుతుందండి. చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, అండ్ ఇక్కడ వచ్చేసి గోవిందనామాలు. వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే అసలు ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. దీని హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంటుంది. చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్లో ఉంది. అసలు వెయిట్ అయితే అస్సలు లేదు. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. మీకు దీని మీద పెట్టినా కూడా కనిపిస్తుంది కదా. 3.5 ఇంచెస్ అయితే హైట్ అయితే ఉంది ఇది. సో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక జర్మన్ సిల్వర్లో కూడా రియల్గా అయితే బయట చాలా కాస్ట్లు ఉన్నాయండి. ఇక్కడ మన మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్లో పడింది. నేను కాస్ట్లన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది క్వాలిటీ అయితే అవసరం ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా బాగుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. సాటర్డేస్ వెంకటేశ్వర స్వామికి పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇది. 100% అయితే రికమెండ్ చేస్తానండి. ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్ అండి. చాలా వెయిట్ ఉన్నాయండి. ఇవి జర్మన్ సిల్వర్ అనమాట. సైజ్ ఏమో చాలా చిన్నగా ఉంది, కాకపోతే వెయిట్ ఏమో చాలా ఉంది. ఇదిగోండి ఎలిఫెంట్, చూడండి ఎంత బాగుందో కదా. చాలా వెయిట్ ఉందండి ఎలిఫెంట్ అయితే. 2 వస్తాయి ఇవి, పెయిర్ ఆఫ్ 2 అనమాట. చూసారా, ఇక్కడ 2 ఎలిఫెంట్స్ పెట్టి వెంకటేశ్వర స్వామిని పెడితే ఎంత బాగుందో చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎలిఫెంట్స్ది కూడా చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే భలే ఉంది. సో ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్లో మేడ్ చేశారు. వెంకటేశ్వర స్వామి అండ్ ఏ ఎలిఫెంట్స్ అన్నీ జర్మన్ సిల్వర్ అనమాట. చాలా క్వాలిటీగా ఉందండి. ఎవరైనా వెతుకుతూ ఉన్నట్టయితే వీటి కోసము తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా బాగుంది. ఈ వెంకటేశ్వర స్వామికి వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ 2 వైపులా లక్ష్మీదేవులు అండ్ హ్యాండ్స్, ఇక్కడ ఒక హ్యాండ్. చాలా బాగుందండి. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్రసాదం కప్పు. ఇదిగోండి ప్రసాద కప్పు, చాలా బాగుందండి. ఇది కూడా సిల్వర్, జర్మన్ సిల్వర్ అనమాట. చాలా బాగుంది. వెయిట్ కూడా బాగానే ఉంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి గోవిందనామాలు. 1 2
2 అయితే గోవిందనామాలు వచ్చాయి. కింద చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో, నీట్‌గా ఉంది. లోపల పెద్దగానే ఉంది చూడటానికి. చాలా బాగుందండి. ఎవ్వరైతే మిస్ చేసుకోవద్దు. ఎవరైనా కావాలి అనుకుంటే గనక తప్పకుండా పర్చేస్ చేయండి. వీటి కాస్ట్‌లు కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్. ఇది వచ్చేసి కుబేర యంత్రం అండి. దేవుడి గుడిలో చాలా మంది దేవుని మందిరంలో చాలా మంది కుబేర యంత్రాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు కదా. సో ఇది చూపిస్తాను. ఇదిగోండి చూసారా, కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, కుబేరుడు. సో ఇవి వచ్చేసి 4 అనమాట. 4 దేవుళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక గవ్వ. వీటన్నిటిని కూడా వెనక ప్లాస్టర్ వేసి అతికిచ్చారండి. కనిపిస్తుంది వైట్ కలర్ లో. ఇవి పడిపోకుండా ప్లాస్టర్ వేసి అతికిచ్చారు. ఇక్కడ వచ్చేసి గవ్వ. ఇదిగోండి, దీనికి కూడా ప్లాస్టర్ ఉంది. ఇది వచ్చేసి కుబేర యంత్రం. యంత్రం ఇది కనిపిస్తుంది కదా, యంత్రం ఇది. ఇది వచ్చేసి కాయిన్. దీని మీద లక్ష్మీదేవి అండ్ వినాయకుడు ఇద్దరు ఉన్నారు. ఇది వచ్చేసి తాబేలు. ఇది వచ్చేసి రుద్రాక్ష. ఇవి పాదాలు. ఇది వచ్చేసి తాళం చెవి, కీ ఓపెన్ చేసే కీ అనమాట. ఇది కుబేర యంత్రంలో ఇవి ఇస్తారనమాట సెట్. ఎవరికైనా కావాలి దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇదైతే ఆర్డర్ పెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తానండి. ఇదిగోండి కనిపిస్తుంది దగ్గర నుంచి వినాయకుడు, సరస్వతీదేవి, కుబేరుడు, లక్ష్మీదేవి. ఇది గవ్వ, కుబేర యంత్రం, కాయన్, తాబేలు, ఇది రుద్రాక్ష. ఇవి వచ్చేసి పాదాలు అండ్ కీ ఓపెన్ చేయడానికి. సో ఇది కావాలి అనుకుంటే కనుక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. ఇలా బాక్స్లో వస్తుంది ఇది. సో ఇది దేవుడి గుట్లో పెట్టుకొని పూజ చేసేసుకోవడమే డైరెక్ట్గా. వాటిని ఓపెన్ చేసి విడిగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను. అన్నీ నేను ఇప్పుడు చూపించే అన్నీ కూడా 4+ రేటింగ్లో అయితే ఉన్నాయండి. అండ్ దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరికి ఏది కావాలంటే అదైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా చేశారు ప్యాకింగ్. ఇదిగోండి, ఇది వచ్చేసి వుడెన్ అనమాట. చెక్క ఉంటుంది కదా, దాంతో తయారు చేశారు ఇది. ఇది వచ్చేసి ఇదేంటంటే ధూప్ స్టిక్స్ అవి పెడతాం కదా మనం ఇంట్లో దేవుడు పూజ చేసినప్పుడు పొగ అది కర్పూరం లాగా అలా పెడతాం కదా, ధూప్ స్టిక్. ఇందులో ధూప్ స్టిక్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేస్తే ఆ పొగ అనేది వీటి ద్వారా బయటికి స్ప్రెడ్ అవుతుంది. ఇది వచ్చేసి వుడెన్ దండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు, చాలా బాగుంది. ఇది మనము పూజ చేసేటప్పుడు ధూప్ స్టిక్ కానీ కర్పూరం కానీ వెలిగించుకొని ఈ లోపల బౌల్ లాగా ఇచ్చారనమాట. దీనిలో పెట్టేసుకొని ఇది క్లోజ్ చేస్తే ఆ పొగ అనేది ఇలా 4 వైపుల నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇది పిరమిడ్ షేప్. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే పంపిస్తున్నారండి, చాలా స్ట్రాంగ్గా. ఎక్కడ మిస్ అవ్వకూడదు ఐటమ్ అని. ఇది వచ్చేసి అక్షింతలు కుంకుమ పెట్టుకునే బౌల్ లాంటిది అనమాట. కుంకుమ గిన్నె అలా అంటారు కదండి. సో అలాంటివి పిలుపులకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలవడానికి వెళ్తాం కదా, అప్పుడైతే ఇది యూజ్ చేసుకుంటారు.
ఇదిగోండి ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో అక్షింతలు, కుంకుమ అయితే పెట్టుకుంటారు. ఒక దానిలో అక్షింతలు, ఇంకొక దానిలో కుంకుమ. సో ఇదైతే క్వాలిటీ బాగుంది. చూడండి చాలా లెస్ కాస్ట్లో వచ్చాయి. వీటిలో వేరే మోడల్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్అవుట్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. ఇది ఎందుకో మూత రావట్లేదు, చాలా టఫ్గా ఉంది. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇదైతే వచ్చింది. సో మీకు కనిపిస్తుంది కదా లోపల. ఇందులో అక్షంతలు, ఇంకో దానిలో కుంకుమ అయితే పెట్టుకుంటారు. ఫినిషింగ్ అయితే బాగుంది కానీ ఇది మూత రావట్లేదు, స్ట్రక్ అయినట్టుంది మేబీ. ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అండ్ గోల్డ్ ఫినిష్లో వచ్చింది ఇదంతా కూడా. ఇక్కడంతా స్వస్తిక్లు డిజైన్ వచ్చాయి. ఇది బ్యాక్ సైడ్ అలా పెడతారనమాట. దేవుడి గుట్లో కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా బొట్టు కుంకుమ అయ్యి వేయడానికి ఇస్తారు కదా, సో వీటిలో అయితే పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ చూపిస్తాము. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇవి 3 సేమ్ అనమాట, కలర్స్ డిఫరెంట్ అంతే. సో ఒకటే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్లాస్టర్ లాగా ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. ఇది ఎలా అంటే కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదండి, ఆ కృష్ణుడి బొమ్మని ఇక్కడ పెట్టి సో ఇలా ఫోల్డ్ చేసి డెకరేట్ చేయడానికి కృష్ణుడిని ఇలా పెట్టేసేసి, ఇలా పెట్టేస్తే కృష్ణుడు ఇక్కడ ఉంటారనమాట. అలా ఫోల్డ్ చేయడానికి డిజైనర్ వేర్గా తెప్పించాను నేను. ఇవైతే కలర్స్ వేరు. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. ఇదిగోండి కృష్ణుడి బొమ్మ. నేనైతే మా ఇంట్లో చిన్నది ఉంది, సో ఇదైతే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. కొంతమంది ఇళ్లలో చిన్న కృష్ణుడి బొమ్మలు అయితే ఉంటాయి కదా, ఐడల్స్. సో వాటిని రెడీ చేయడానికి అనమాట. ఇది ఇలా పెట్టేసేసి ఇక్కడ ప్లాస్టర్ ఉంది కదా, ఇలా వేసేస్తే ఇలా ఉంటుందన్నమాట కృష్ణుడిది. ఇది బొమ్మ చిన్నదైంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చిన్న కృష్ణుడి బొమ్మలు కొంచెం పెద్దవి ఉంటాయి కాబట్టి ఇవైతే తీసుకోవచ్చు. క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాము. ఇదిగోండి ఇదైతే క్వాలిటీ చాలా చాలా బాగుందండి. నీట్ ఫినిషింగ్గా ఉంది. ఎక్కడ థ్రెడ్ పోవడం కానీ ఊడిపోవడం కానీ ఏం లేదు, చాలా బాగుంది. సో ఇలాంటి కలెక్షన్ వచ్చేసి ఇదండి. వీటిల్లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ని అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరొక వీడియోతో, మంచి కలెక్షన్తో మళ్ళీ మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.